డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. 10వ తరగతి ఎగ్జామ్స్ మనకు మార్చి 18వ తేదీన స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. అందులో మనకు మెయిన్ ఎగ్జామ్స్ అయితే మార్చి 30వ తేదీకి అయిపోతాయి. ఒకసారి టైం చూస్తే మనకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మొత్తం మీద 7 పేపర్లతో ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నాయి. మనకు గత ఎగ్జామ్స్లో సైన్స్ ఒకే రోజు 2 పేపర్లు జరిగాయి ఎగ్జామ్స్. కానీ ఈసారి ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు 2 రోజులు విడివిడిగా జరుపుతున్నారు. మార్క్స్ అయితే 50-50కే ఉంటాయి. కానీ పేపర్స్ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారనే ఉద్దేశంతో 2 డిఫరెంట్ డేస్లో జరపడాలని నిర్ణయించినారు. ఒకసారి టైం టేబుల్ గమనిస్తే మార్చి 18వ తేదీన మనకు ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1 కాంపోజిట్ కోర్సు, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 2 కాంపోజిట్ కోర్సు ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించబడతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ మనకు 9:30 to 12:30, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1 అదేవిధంగా పార్ట్ 2 9:30 నుంచి 12:50 వరకు నిర్వహించబడతాయి. మనకు పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా టైం అనేది 20 minutes ఇచ్చాడు. మార్చి 19వ తేదీన సెకండ్ లాంగ్వేజు, మార్చి 27వ తేదీన థర్డ్ లాంగ్వేజు, మార్చి 23 మ్యాథమెటిక్స్, మార్చి 26 సైన్స్ పార్ట్ 1 అంటే ఫిజికల్ సైన్సు, మార్చి 28 బయాలజికల్ సైన్సు, మార్చి 30 సోషల్ స్టడీసు, ఏప్రిల్ 1 ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సాంస్క్రిట్ అరబిక్, అదేవిధంగా ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ థియరీ, అదేవిధంగా ఏప్రిల్ 2వ తేదీన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్ అండ్ అరబిక్. ఇవి మనకి ఓపెన్ స్కూల్ వాళ్ళకి అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకు మాత్రము ఏప్రిల్ 1-2 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్ వాళ్ళకి ఉండవు. సోషల్ స్టడీస్ మార్చి 30తోనే పరీక్షలు అనేటివి అయిపోతాయి. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బి అనేది మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకు పేపర్ ఇస్తారు. హాఫ్ అన్ అవర్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్స్ పైన చెప్పిన టైం టేబుల్ ప్రకారమే జరుగుతాయి. పొరపాటున ఆ రోజుల్లో ఏదైనా హాలిడే వచ్చినా కూడా పరీక్షలు జరపబడతాయి. సో విద్యార్థులు జాగ్రత్తగా ఆ డేట్స్ను గమనించి దాని ప్రకారం వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి. ఇప్పటి నుంచినే చక్కగా చదువుకోండి. ఎందుకంటే మనకు ఎక్కువ టైం అయితే లేదు, దాదాపు 80 days వరకు ఉంది అంతే. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.